హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో అంటే గోల్డ్ సిల్వర్ గురించి అండి. నేను ఈ రోజున గోల్డ్ సిల్వర్ పర్చేజ్ చేశాను. ఈరోజు అంటే థర్స్డే రోజు నేను ఈ వీడియో తీస్తున్నానండి. మీకు రావడానికి సాటర్డే అవుతుంది. ఎంత గోల్డ్ కొన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంత హైలో పోతున్నప్పుడు మీరు గోల్డ్ కొనాల్సిన అవసరం ఏంటి అని కూడా అనుకోవచ్చు. ఎలా ఎంత డబ్బును అరేంజ్ చేశారు అనుకోవచ్చు. అసలు ఏం గోల్డ్ కొన్నారు, ఏం సిల్వర్ కొన్నారని కూడా అనుకోవచ్చు. దాని గురించి వివరంగా చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. ఏమంటే గోల్డ్ విషయంలో చాలా తప్పులు చేశామండి. మళ్ళీ సరిదిద్దుకోలేని తప్పులనే చెప్పవచ్చు అనమాట. కంటి ముందు పెరుగుతూ ఉంది. 50,000 నుంచి అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. 50,000 ఓ మై గాడ్ అన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంత హుషారుగా ఉండాలి. ఇంకొక విషయం వచ్చేసి ఏమంటే, మనకు కొనాలని ఉన్నా కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి కదండి. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎక్కడ అన్ని డబ్బులు వస్తాయి వెళ్ళి కొనడానికి చెప్పండి. ఇలానే మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అనుకుంటాం మనం. కొంతమంది వచ్చి ఉన్నవాళ్ళండి, బాగా డబ్బు రొటేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ చేతుల్లో, వేస్ట్గా పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు వచ్చి మనసు రాలేదన్నమాట. మనసు రాలేదనడానికంటే కూడా వాళ్ళకి తెలియలేదు. ఊరికే పెట్టుకొని ఉండేది బీరువాలో. కొన్నట్లయితే ఇప్పుడు 50,000 ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా పెరుగుతుంది అవుతుంది అని చెప్తున్నారు కదా, అప్పుడు టక్కన ఇల్లు కొనుక్కున్నట్లయితే వాడికి ఎంత పెరిగింది. ఒక సెవరే 50,000, లక్షకు 2 సెవర్లు కొన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక సెవరనే వచ్చి 1,40,000, ఇంకా మేకింగ్ ఛార్జెస్ 1,50,000 వేసుకోండి, వచ్చిందా? సేల్స్ చేసుకుంటే మీకు ఎంత వచ్చేది అసలు? 1,00,000 పెట్టి 2 సెవర్లు కొంటున్నారు. అమ్మితే మీకు దగ్గర 3 లక్షలు వచ్చేది కదా. ఎంత లాభం చూడండి. ఇలా కొంతమందికి ఐడియాస్ లేకపోవడం, డబ్బు లేని వాళ్ళకి ఏమన్నా ఎలా కొనాలి, సరే పెరిగితే పెరగని, మనకు విసుకొచ్చేసిద్ది అనమాట. అది పెరుగుతూ పోతుంది, దాంతోపాటు మనం పరిగెత్తలేము. మన దగ్గర దానికి డబ్బు ఉండాలి కదా కొనడానికి. లేనప్పుడు చూసి బాధపడటం తప్పిస్తే ఏం చెయ్యలేము. ఊరికే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక్కరు సంపాదించి ఇంట్లో అందరు తినాలి కూర్చొని. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇలా చాలామంది అనుకొని వదిలేసి ఇప్పుడు చూస్తే అసలు నిజమే చెప్పింది. నేను చాలా రోజులు మీకు చెప్తున్నాను కదా వీడియోస్లో, పెరిగిద్దని చెప్తూ ఉన్నాను కదా, ఎంత అయింది అంత అయింది అంటున్నారని. అలానే అయ్యింది. ఎంత తగ్గిద్ది? 1000, 2000 తగ్గిద్ది. బాగా పీక్కి వెళ్ళి తప్పని పడిపోయింది. ఎంత పడిపోయింది? 2,000, 3,000 అంతే. మళ్ళీ అంత పడింది కదా, అదే వేగంలో మళ్ళీ స్పీడ్గా పోయిద్దంటండి. సరే పోతే పోనేమండి అనుకోవచ్చు. కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ గోల్డ్ అనేది కావాలండి, ఎంతో కొంత. ఒక ఆవిడ చెప్పి బాధపడుతుంది అనమాట. ఎలా గోల్డ్ కొనాలి, ఎలా పెళ్లి చేయాలి? సరే గోల్డ్ చైన్ వేయలేకపోయినా కూడా పర్వాలా, పుస్తలన్న గోల్డ్లో కొనాలి కదా. అది కూడా లేకపోతే మనకు అలవాటండి, ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. తాళి చైన్ కొనకపోయినా కూడా తాళి బొట్టు ఉంది కదా, అది గోల్డ్లో. ఎంత పేదవాళ్ళైనా సరే ఎంతో కొంత వేసి వాళ్ళ స్తోమతకు తగినట్లు చేయిస్తారు కదా తాళి బొట్టుని. అది కూడా చేయించలేని పరిస్థితి. 1 గ్రామ్ ఎంత అంటే 16,800 అంటే ఎలా కొంటాం? ఇంకా పెరిగిద్దంటే ఎక్కడి నుంచి తెస్తాం మేము అని చెప్పి ఆవిడ అలా ఏడుస్తుంది. లేదు, అందరం కలిసి ధర్నా చేద్దాం, పోరాటం చేద్దాం. తగ్గిస్తారా తెలియలేదు. ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే ఏమంటే అదే మొన్న వీడియోలో చెప్పాను కదా, డాలర్ మీద ఆధారపడి ఉంటుందని. తెలియని వాళ్ళు ఏమన్నా కొంతమంది, లేదు కావాలని చేస్తున్నారు అట్లా ఇట్లా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ఆ దేశాలు ఉన్నాయి కదా, వాడితే కనుక అమెరికా ఇరాన్తో యుద్ధం చేయాలనుకుంటుంది. అది కన్ఫామ్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాయి, కొనలేము. కానీ ఇది మగ పెళ్ళి వాళ్ళు తెలుసుకొని అర్థం చేసుకొని పర్వాలేదులేండి వేయకపోతే, అమ్మాయి సంపాదిస్తుంది బాగుంది మంచిగా ఉంది చాలు అని అంటారు వాళ్ళ నోటి నుంచి. ఎంతన్నా వేయండి, కొంతన్నా వేయండి అని అడిగే వాళ్ళు ఇంకా ఉన్నారు మారకుండా. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? కొనే అవ్వాలి. అలానే నేను ఆలోచించి ఇంకా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు నా దగ్గర మనీ కూడా లేదండి, ఉన్నా కూడా ఇంకా 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు. అంతకెళ్తే మనం కొనలేము. ఎలాన్నా ఒక 4 గ్రామ్స్ అంటే అరసవరం అన్నా కొని పెట్టుకుందాం. ఆడపిల్లలు ఉన్నారు కదండి, ఉన్నప్పుడు మనం కావాలి కదా మనకి. మేము చెయ్యమని చెప్పలేము, అప్పుడు లక్షల్లో ఇచ్చుకునే స్థితి మనకు లేదు. అందుకని ఎట్లయినా సరే ఒక 4 గ్రామ్స్ కొని పెట్టుకుందామని నిన్న అనుకున్నానండి. నిన్నంటే బుధవారం వెళ్ళినా బాగుండేది.
నిన్న వచ్చి 5000 పెరిగింది. ఈరోజు గురువారం థర్స్‌డే రోజు వచ్చి దగ్గర 10,000 దగ్గరకు వచ్చేసిందండి. చూడండి ఎంత డిఫరెన్స్. నిన్న 5 అంటే ఇవాళ 10. ఇలా రోజు రోజుకి పెంచితే ఎక్కడి నుంచి తెస్తామని చెప్పండి. సరే రిస్క్ తీయాల్సిందే. కొన్ని సమయాలు మనం సాహసం చేయాల్సిందే అని అనుకొని చూస్తే మనీ అంత పెద్దగా ఇంట్లో లేదు. నెలాఖరులు ఎక్కడి నుంచి వస్తుంది మనీ. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే నా దగ్గర ఒక 4 గ్రామ్స్ రింగ్ ఉందండి. నేను చెప్తాను కదా మార్వాడి షాప్ మా బాగా తెలిసిన 20 ఇయర్స్గా తెలుసు. ఫోన్ చేశాను, ఇలా ఉంది ఇస్తారా మనీ, నాకు 50,000 కావాలంటే ఇస్తాం దానికి ఎంత అడిగినా ఇస్తారు. ఎంత అడిగినా అంటే ఆ వస్తువు ఒక 50,000 వాల్యూ అనుకోండి, 1,00,000 అన్నీ ఇవ్వరు. 50,000 అంటే 50,000 కూడా ఇస్తారు. బ్యాంకులో పెట్టామనుకోండి ఇవ్వరు, చాలా తగ్గించేస్తారు. నాకు ఇప్పుడు 50,000 కావాలి, నేను బ్యాంకులో పెడితే నాకు అంత రాదు. నా దగ్గర ఉన్నది రింగు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి సరే 50,000కి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్. బ్యాంకులో అయితే 6 మంత్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలంటారు, 1 ఇయర్ లోపల విడిపించుకోవాలనుకుంటారు. ఇక్కడ అవన్నీ ఏం చెప్పరు, ఇంట్రెస్ట్ కడితే చాలు. మనకి ఎప్పుడు వీలు పడిద్దో అప్పుడు విడిపించుకోవచ్చు అనమాట. అదొక ఫెసిలిటీ ఉంది మార్వాడి షాప్లో. అందులో మనకు బాగా తెలిసిన వాళ్ళు మన వస్తువులను ఏం చేయరు. సరే 50,000 ఇలా 4 గ్రామ్స్ అంటే తీసుకురండి అక్క అన్నారు. పొద్దున్న వెళ్ళేసి ఇచ్చేసి 50,000 తీసుకొచ్చానండి. ఆ తర్వాత వచ్చేసి 4 గ్రామ్స్ రాదు, ఈరోజు అమ్ముతున్న రేటుకి రాదు. 12,000 రూపీస్ ఇంటి ఖర్చులు ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడే ఇచ్చేశారు నెక్స్ట్ మంత్ది. ఒక్కోసారి మాకు వచ్చేసి 27, 29 అలా వస్తుంది అన్నమాట శాలరీ. సరే అని చెప్పేసి ఇంటి ఖర్చులు అంతకుముందు తక్కువ కదండి, ఇప్పుడు 12,000 అయింది, అన్ని రేట్లు పెరిగిపోయింది, ఏమీ చెయ్యలేము. అందుకని సరే ఈ 12,000 50,000 తీసుకొని వెళ్తే 3 గ్రామ్స్ గోల్డ్, ఆ తర్వాత కొంచెం డబ్బు మిగిలింది. లేదు దీన్ని సిల్వర్ తీసి పెట్టుకుందాం, సిల్వర్ రేటు కూడా బాగా పెరిగిపోతుంది కదా, 5 lakhs వరకు వచ్చింది అంటున్నారు కదా, సరే తీసి పెట్టుకుందాం. అది కూడా ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే 999 అండి. ఇచ్చేసి మనం వస్తువుగా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇచ్చేసి మనీగా చేసుకోవచ్చు. అందుకని వీలు పడినప్పుడు అంతా ఒక 5 గ్రామ్స్ లేకపోతే 10 గ్రామ్స్ ఇలా తీసి పెట్టుకున్నారనుకోండి, మన మనీని బట్టి మనకు తెలియకుండా చేరుతూ ఉంటుంది అనమాట. పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే 20 గ్రామ్స్ వచ్చేసి సిల్వర్ తీసుకున్నాను. రెండు కలిపేసి 61,250 రూపీస్ అయిందండి. సిల్వరు గోల్డ్ కలిపి మిగిలింది ఒక 750 వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు ఇదే అనమాట. ఫెబ్ మొత్తం 750 రూపీస్ పెట్టి ఫిబ్రవరి నెలంతా మనం చేయగలమా? ఫిబ్రవరిలో వచ్చి నేను వేరే రైస్ బ్యాగ్ తీసుకోవాలి, 2,000 రూపీస్ అయింది. అదే 2 మంత్స్కి ఒకసారి అని చెప్పాను కదా, గ్యాస్ తీసేసుకున్నాను ఇప్పుడే. ఇంకా ఇప్పుడు అది తీసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ వాటికి కావాలండి, నాన్ వెజ్ ఈ మధ్య పెద్దగా దండంలా. ఇంకా సరుకులు అంటారా, జాన్లో తెచ్చిన సరుకులు ఉన్నాయండి, అదొక 2 మంత్స్ అలా నెట్టేస్తానమాట జాగ్రత్తగా. అవి ఉన్నాయి, అందువలన సరుకులు గ్రాసరీస్ అది కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్, ఫ్లవర్స్, వాటర్ క్యానోడ్కి, తర్వాత పాలు, రీఛార్జ్, వీటికి ఖర్చులు ఉన్నాయి అన్నమాట, వెజ్ నాన్ వెజ్కి. ఇది ఎలా అయినా సరే కొంచెం పొదుపుగా చేయాలి. ఎందుకంటే మనం వచ్చి అక్కడ 50,000 అది అప్పు కిందే వస్తుంది కదండి. మనం వస్తువు పెట్టామనుకోండి ఉన్న అప్పే కదా, ఆ 50,000ని తీర్చాలి. 4 నుండి 5 మంత్స్ లోపల తీర్చాలి. ఎలా తీర్చాలి, జాగ్రత్త చేసుకొని ఎట్టగొట్ట తీర్చాలన్నమాట. అప్పుడు ఈ నెలంతా ఏం చేయాలంటే నాకు ఒకరు కొంచెం డబ్బు ఇవ్వాలన్నమాట. ఆ డబ్బు ఇచ్చారనుకోండి, ఫిబ్రవరిలో వాళ్ళ అవసరానికి తీసుకున్నారు, మళ్ళీ ఇస్తామని ఇచ్చారనుకోండి, ఫిబ్రవరి నెల అడ్జస్ట్ అయిపోతుంది. కొంచెం టైట్ అనమాట. ఇప్పుడు కనుక మనం ఇలా ఆలోచించకుండా తీసుకోలేదనుకోండి, ఇంకా రేపు ఎన్ని వేలు పెరిగిద్దో తెలియదు. బడ్జెట్లో వచ్చేసి తగ్గిపోయిద్ది, చాలా తగ్గిద్ది, మీకు షాక్ ఇచ్చిద్ది అంటున్నారు. చాలామంది అంటున్నారు సాధ్యమే కాదు అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు సరే తగ్గితే సంతోషం, తగ్గకపోయినా ఏం చెయ్యలేం, మనకి కావాలి, అవసరం. నాకు ఇప్పుడు అవసరం అండి గోల్డ్. అలాంటప్పుడు నేను రిస్క్ తీసుకోవాల్సిందే కదా, అప్పని చూస్తే కుదరదు. నేను పెద్దగా మార్వాడి షాప్లో పెట్టి తీయను. మొన్న వీడియోలో చూపించాను కదా, చైన్కి తీసుకున్న కొంచెం షార్ట్ అయితే అని. ఆ తర్వాత ఒక ఎమర్జెన్సీకి ఒకసారి తీసుకున్నానండి. బ్యాంకుకి అని వెళ్ళను నేను, ఇక్కడే. అదే చెప్పాను కదా ప్రాబ్లం, 6 మంత్ తర్వాత రెన్యువల్ చేయమంటే మళ్ళీ మన దగ్గర మనీ ఉండదు. ఇక్కడే పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయినా సరే ఇలానే తీసుకోవటం అనమాట. ఇంకా ఇది 3rd టైం అనమాట తీసుకోవటం.
మర్చిపోయారే, ఇంకేం చేస్తాం చూపిస్తానండి మీకు. అసలు ఏడుపు వస్తుంది నేను కూర్చొని నిన్న ఆలోచిస్తే. దీని తర్వాత ఒక వీడియో వచ్చింది చూడండి, ఆ వీడియో సూపర్గా ఉంటుంది చూడండి. అందులో అన్ని విషయాలు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇంకెప్పటికీ ఈ అప్పు తీర్చడానికి ఎన్ని నెలలు పట్టిద్ది తెలియదు. కొంచెం కొంచెం అనే కదండి, ఇంట్రెస్ట్ కట్టేసి కొంచెం అసలు కట్టామంటే తీరిద్ది. అదొకటి ఉంది. ఒక 1/2 గ్రామ్ అన్నా కొనుక్కుందామా అంటే అది కుదరదు. ఇప్పుడున్న రేట్ని బట్టి 16,800 అంటే ఈరోజు, రేపు పెరిగిద్దా తగ్గిద్దా తెలియదు. అప్పుడు ఒకవేళ పెరిగిందనుకోండి, మన 1/2 గ్రామ్ అందులో సగం ఎంత ఇది చూడండి, 1 గ్రామ్ వచ్చేది ఇప్పుడు 1/2 గ్రామ్ కూడా రాదనమాట. 1/2 గ్రామ్కి అంత మనీ 8,000 సంథింగ్ మనం పెట్టగలమా? పెట్టలేము. 1/2 గ్రామ్లో సగం కొనగలమా? ఏం చేస్తాం చెప్పండి, చాలా బాధాకరం అనమాట. ఇది వచ్చి 2 గ్రామ్స్ అండి, మలబార్ గోల్డ్. ఈ 2 గ్రామ్ కాయిన్. ఇది వచ్చేసి 1 గ్రామ్ కాయిన్, వెనక ఉంటుంది. నేను కొంచెం కెమెరా దూరంగా పెట్టానండి. ఇది 1 గ్రామ్, ఇది 2 గ్రామ్, 3 గ్రామ్స్. సరేనా? మొన్న ఒక కాయిన్ చూపించినప్పుడు చెప్పారు ఇది చిన్నది లాగలేదండి, ఎక్కువగా ఉన్నట్టుందని. వీడియోలో చూడడానికి అలానే ఉంటుందండి. ఇది అయిపోయిందా? తర్వాత సిల్వర్ వచ్చి మేము మలబార్ జిఆర్టీ ఇందులో కొనమన్నమాట. సిల్వర్ వచ్చేసి జాయ్ ఆల్కాస్లోనే కొంటామండి. జాయ్ ఆల్కాస్ అనమాట. ఇది వచ్చేసి 20 గ్రామ్స్ అండి. 999 అని ఉంటుంది చూడండి, కళ్ళజోడు పెట్టుకోవాలా, నాకు కళ్ళు కనిపించట్లా. ఇందులో 999 అని ఉంటుంది. ఎన్ని గ్రామ్స్ అని వేయలేదండి ఇందులో, ఎందుకో మరి. 5 గ్రామ్స్ అయితే వేస్తున్నారు, ఇలా ఎక్కువగా ఉంది మరి ఎందుకు వేయలేదు తెలియలా. అయితే మనకు బిల్లు ఇచ్చారు, దానివల్ల భయం లేదు. వీళ్ళ దగ్గర అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే 5 రూపీస్ తగ్గించుకుంటామండి, ఎప్పుడు తీసుకున్నా సరే మేము 1 గ్రామ్కి 5 రూపీస్ తగ్గించుకొని మిగిలిన మనీ ఇస్తాము అన్నారనమాట. అది పర్వాలేదు కదా, లాభమే కదా 5 రూపీస్ తగ్గించుకున్నా కూడా, ఎందుకంటే పెరుగుతూ ఉంది కదా, మనకేం నష్టం రాదు. లేదు మనకు వస్తువులు కావాలంటే ఇవి ఇచ్చేసి వస్తువులు అదే షాప్లో తీసుకోవచ్చు, లేకపోతే మనీగా కూడా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. రేపు ఆ వీడియోని మీరు మిస్ చేయకండి, నేను నెక్స్ట్ వీడియో సూపర్గా ఉంటుంది, అందులో అన్నీ క్లియర్గా చెప్తాను. అసలు మనం ఎన్ని మిస్టేక్ చేసాము, లేకపోతే ఈ పాటికి మనం లక్షాధికారులు కోటీశ్వరులుగా ఉండేవాళ్ళం అండి. డబ్బు లేకపోయినా కూడా ఎలా అన్ని చేసుకొని ఉంటే మనం అయ్యేవాళ్ళం అని చెప్తాను. నేనే తప్పు చేశాను, మీ అందరికీ చెప్తూ ఉంటాను, నేనే ఏం చేయలేకపోయాను. ఇదండి, ఇదిగోండి, ఇది మలబార్ గోల్డ్ అనమాట, గోల్డ్ కాయిన్. ఇది వచ్చి ఇది జాయ్ ఆల్కాస్. ఈ బిల్లులు అండి, ఒకటి మలబార్ గోల్డ్, ఒకటి జాయ్ ఆల్కాస్. ఇక్కడ నుంచి చూపిస్తే తెలియదు నేను, అందుకని చూపించాను ఈ 2 బిల్లులు. ఏమంటే బాధగా ఉందండి, మనం ఇంతకుముందు గోల్డ్ సిల్వర్ కొంటే సంతోషపడేవాళ్ళం, ఆహా ఇంటికి ఒక వస్తువు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు వచ్చి అది మహాలక్ష్మియే కదండి, మహాలక్ష్మి మన ఇంటికి వస్తుందంటే సంతోషంగా ఉండాలి. కానీ ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పడి అప్పు చేసి కొనాల్సిన పరిస్థితి వస్తుందంటే అది బాధగానే ఉంటుంది కదండి. ఎంత గోల్డ్ వచ్చినా కూడా మనకు సంతోషంగా ఉండదు. ఇప్పుడు అవసరం అని చెప్తున్నాను కదండి, అందుకే ఇంత ఇలా చేసి తీసుకున్నాను, లేకపోతే మనం తీసుకోలేమండి. నాకు చాలామంది కమెంట్స్ పెట్టారనమాట, మేమందరం ఇప్పుడు ఈ పద్ధతి ఫాలో చేసి ఇంత కొన్నాము అంత కొన్నాము అని చెప్తున్నారు. నేను అనుకుంటున్నాను, నేను కూడా ఈ పద్ధతి ఫాలో చేసి ఉండాల్సిందే, తప్పు చేసేసాను, మెల్లగా తీర్చుకునేవాళ్ళం పెట్టి ఒక లంపుగా కొని పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదే అని. అన్నీ అయిపోయిన తర్వాత అనుకొని ఏం లాభం అని చెప్పండి. అందుకని కొంచెం సాహసం చేసి ఇది తీసుకున్నాను. మీరు కూడా ఎవరన్నా తీసుకోవాలి, ఇంత రిస్క్ అన్ని తీసుకోక్కర్లా, ఇంత అని బాధపడే అట్లాంటి గోల్డ్ కొనక్కర్లేదని అనుకునే వాళ్ళు వదలండి. లేకపోతే లేదు ఆడపిల్లలు ఉన్నారు, చిన్న చిన్నవన్నా చేయించాలి ఎలానా సరే అనుకున్న వాళ్ళు నచ్చితే ఈ పద్ధతి ఫాలో చేయండి. కట్టగలం విడిపించుకోగలం అంటే చెయ్యండి, లేకపోతే వదిలేసేయండి. ఇదే నెక్స్ట్ వీడియో చూడండి, అందులో అన్ని డీటెయిల్డ్గా చెప్తాను, చాలా బాగుంటుంది ఆ వీడియో చూడండి. సరేనా? ఇదేనండి ఈరోజు, ఏమంతా హ్యాపీగా లేదనమాట, సంతోషంగా చూపించడానికి. మిడిల్ క్లాస్ బాధలు అంటే ఇవేనండి, ఇటు వెళ్ళలేరు, మధ్యలో ఇరుక్కుపోయి బాధపడుతూ ఉంటారు. అదే మనం బాగా సంపాదించామనుకోండి ఇష్టానికి కొనుక్కోవచ్చు అనమాట. ఎంత ఇష్టానికి కొనుక్కున్నా కూడా ఇంత పెరిగితే కష్టమే కదండి.
మరి దీనికి పరిష్కారం ఏమన్నా దొరికిద్దా చూద్దాం. సరేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.